నా పేరెంట్స్ నా మీద ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, సొసైటీ నుంచి నా రిలేటివ్స్లో ఈ ఎక్స్పెక్టేషన్ ఉంది నా మీద, కాలేజ్లో ఇదే ఉంది, స్కూల్లో ఇదే ఉంది, నేను రీచ్ అవ్వలేకపోయాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. నా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే నన్ను అందరూ ఇలానే చూసారు, ఒక ఐఐటిఎన్గా, ఒక నీట్ ఆస్పిరెంట్గా, ఒక డాక్టర్గా ఇలానే చూసారు. నన్ను ఇంకా చూడలేరు ఎవరు. అంటే పేరెంట్స్ కూడా ఏమంటారు, ఇప్పుడు నీ లైఫ్ ఏంది, ఇంకా అయిపోయిందా, అలా మాట్లాడేసరికి పిల్లలు ఒక అడల్ట్ అయ్యి, ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయ్యి మనమే హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం ఎమోషన్స్ని. ఫెయిల్యూర్ అనగానే మన నోట్లో నుండి వేరే వేరే లాంటి పదాలు వచ్చేస్తున్నాయి. ఒక చైల్డ్ మైండ్ సెట్ ఎట్లా, ఎలా తట్టుకుంటుంది ఆ ఫెయిల్యూర్ని? ఓకే, యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. నీకు ఏదన్నా ఉండని నాన్న, వీఆర్ విత్ యూ. పేరెంట్స్, ఫ్యామిలీ ఏదైనా కానీ నీకు ఫస్ట్ మాతో షేర్ చేసుకో, మేము ఉన్నాం నీకు సపోర్ట్ చేయడానికి. సో ఇట్స్ వెరీ కామన్. దీంట్లో ఈ ఫస్ట్ ట్రయల్ కాకపోతే సెకండ్ ట్రయల్ కూడా కాకపోతే చూద్దాం నెక్స్ట్ అదర్ ఆల్టర్నేట్. ఇది ఒక్కటే కాదు కదా లైఫ్.